హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో అయితే థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా. డీప్ నెక్స్ ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఒక పేపర్ మీద అయితే ప్లేస్ చేసుకుని చుట్టూ డ్రా చేసేసుకుందామండి. ఈ విధంగా డ్రా చేసేసుకుందాం. నీట్గా డ్రా చేసేసుకుని సుతన మనం ఒక 1.5 ఇంచ్ వరకు కూడా ఇవ్వాలండి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మధ్య గ్యాప్ రాకుండా ఉండడానికి. నెక్ మార్కింగ్ చేసుకుందాం. మనకి ఎంత డీప్ కావాలో చూసుకుని నేనైతే 6.5 పెట్టానండి. ఏదైనా షేప్ కావాలంటే షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు అందులోనే. నేనైతే ఈ విధంగా ఈ షేప్ ఇచ్చేసాను. నార్మల్గా మనం బ్లౌజ్కి ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటామో ప్రతిదీ అలాగే పేపర్ మీద కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చంక లోతు కూడా తీసుకుందాం. 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా మనం నార్మల్ బ్లౌజెస్కి, అలానే నార్మల్ బ్లౌజ్ లాగే 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకున్నానండి. పైనుంచి 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇటు నుంచిగా 3.5కి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్, 28 సైజ్. 2.5 ఇంచులు ఒక మార్కింగ్, 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా షేప్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత నీట్గా డ్రా చేసుకున్న తర్వాత పైన 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుందాం. 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకుని బాక్స్లో ఉన్న పైన 1 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకుందామండి. ఆ మార్కింగ్ కిందకి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుందాం. తర్వాత మనం 1.5 ఇంచుకి పైకి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చేసుకుని చిన్నగా షేప్ ఇద్దామండి. అంతే, రెడీ అయిపోయింది మన ప్రిన్సెస్ కట్ కోసం బ్లౌజ్. పేపర్ కటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మంచిగా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్టే క్రాస్ చేసేసి ప్రిన్సెస్ కట్ చేయాలంటే కొంచెం ఇదవుతుంది, కష్టం అవుతుంది. అందుకనేసి ఈ విధంగా కట్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా పేపర్ని కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోవాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకునేటప్పుడు కూడా మనం దీన్ని క్రాస్గా వేయాలండి, అలా స్ట్రైట్ వేయకూడదు. క్రాస్గా వేసి కట్ చేసుకుంటే మంచిగా ఫినిషింగ్ అనేది వస్తుంది. నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చండి. నేనైతే కస్టమర్ చాయిస్ ప్రకారం కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఫస్ట్ మనం కట్ చేసుకున్న పేపర్ పీసెస్ని పట్టుకెళ్ళి దాని మీద క్రాస్గా వేసుకుని మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం. వేరొక పీస్ని కూడా తీసుకుందాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మరొక పీస్ని కూడా తీసుకుని దాని పక్కనే క్రాస్గా వేసేసుకుని దీన్ని కూడా సేమ్ అదే ఆ టైప్లోనే మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసేసుకుందాం. సేమ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకుంటే మన ఖర్చులకు కూడా సేమ్ అందులోనే వచ్చేస్తుందండి, సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాం కాబట్టి అందులో సరిపోతుంది ఖర్చులు అవిని. ఖర్చుల కోసం ఇక మనం ఎక్స్ట్రా అయితే తీసుకొని అవసరం లేదు. మనం డ్రా చేసుకునే విధంగా అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలండి.
క్రాస్గా వేసుకుంటేనే మనకు మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎస్పెషల్గా బిగినర్స్ అయితే ఈ పేపర్ కటింగ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పేపర్ మీద కట్ చేసేసుకుని ఉంచుకుని ఆ పేపర్ని పట్టుకెళ్ళి లైనింగ్ మీద వేసుకుని మంచిగా కట్ చేసుకోవచ్చు. అదే పేపర్ మనం ఈ సైజ్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఆ పేపర్ని యూజ్ చేసుకుని బ్లౌజెస్ అయితే కట్ చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు, మంచి ఫినిషింగ్తో కుదురుతుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూజ్ఫుల్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, నీట్గా అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్